హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, చాలా రోజులైపోయింది వీడియోస్ చేయక. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు అంటే, నేను రంజాన్ నెల కదా, రంజాన్ నెలలో నేను ప్రతి సంవత్సరం మా ఊరికైతే వెళ్తాను. మా ఊరు విలేజ్ ముసలిం అడుగు అనమాట. సంగమేశ్వరం అని మీకు చాలా మందికి ఐడియా అయితే ఉంటుంది. సంగమేశ్వరం దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ముసలిం అడుగు అని మా విలేజ్. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగకు మా విలేజ్కి అయితే వెళ్ళి అక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ, మా ఊర్లో ఎంతమంది ముస్లిమ్స్ అయితే ఉంటారో వాళ్ళందరినీ నేను ప్రతి సంవత్సరం దావత్ అయితే ఇస్తాను, భోజనాలు అయితే పెట్టిస్తాను అనమాట. ఊరు మొత్తాన్ని పెట్టిస్తాను. దగ్గర ఒక 700-800 మెంబర్స్ అయితే ఉంటారు. దాంతో పాటుగా ఆ పండుగ కూడా అక్కడే చేసి నిన్ననే వచ్చాననమాట ఇక్కడికి, ఆత్మకూరుకి. రేపటి నుంచి అప్డేట్స్ కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. అలాగే నేను దావత్ ఇచ్చే రోజున సిలియా ప్రాజెక్ట్లో మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, 25% మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఆ రోజు కాల్స్ అయితే చేశారు. ఈ మైగ్రేషన్ ఎలా చేసుకోవాలి, ఒక వీడియో అయితే చేయండి అని చాలామంది మెసేజ్లు, కాల్స్ అయితే చేశారనమాట. ఎవరెవరైతే మైగ్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకున్నారో, మీరందరూ అలాగే ఆ కైన్స్ అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంతవరకు మైగ్రేషన్ కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. మైగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు గ్యాస్ ఫీజ్ అయితే కావాలి, బిఎన్పి. $1 మైన గ్యాస్ ఫీజు మీ వాలెట్లో ఉంటే కనుక ఇక్కడ మైగ్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కైన్స్ మీరు అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. ప్రైస్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎలా సేల్ చేసుకోవాలి, ఎవరికి సేల్ చేయాలి లేదు. ఇప్పుడు ప్రైస్ అయితే లేదు, అందుకని ప్రతి ఒక్కరు అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. మైగ్రేషన్ మాత్రం అందరు కంప్లీట్ అయితే చేసుకోండి. మైగ్రేషన్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సిలియా మైనింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిలియా యూఎస్డిటీ బిఎన్బి కనిపిస్తుంది. బిఎన్బి మీద క్లిక్ చేయండి. బిఎన్బి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్, వాలెట్ అడ్రస్ అయితే వస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా, 9652664970. ఈ నెంబర్కి ఫోన్పేలో ఒక 100 రూపీస్, ఫోన్పేలో ఒక 100 రూపీస్ పేమెంట్ చేసి, పేమెంట్ స్క్రీన్ షాట్, ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను మీకు బిఎన్బి గ్యాస్ ఫీజ్ అయితే వేస్తాను అనమాట. గ్యాస్ ఫీజ్ మీకు వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మళ్ళీ మీరు కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. కమ్యూనిటీ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు రైట్ సైడ్లో 2 రౌండ్ సర్కిల్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మైగ్రేట్ టోకన్స్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు మైగ్రేషన్ అనేది చేసుకోండి. సక్సెస్ఫుల్గా మీకు మైగ్రేషన్ అయితే అవుతాయి అనమాట. అక్కడ నుంచి మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీ టోకన్స్ మీకు మైగ్రేషన్ అవుతాయి. వాలెట్లో అలాగే ఉంటాయి అనమాట. రేట్ ప్రైస్ వచ్చినప్పుడు మీకు చెప్తాను, అప్పుడు సేల్ అయితే చేసుకోవచ్చు. లేదా లిస్టింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లిస్టింగ్ ఒక 30-35 రూపీస్కి లిస్టింగ్ చేస్తా అని చెప్తున్నారు అనమాట ఫౌండరు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఏ ప్రైస్ అయితే లేదనమాట. ఒక 100 కాయిన్స్కి $1 అయితే వస్తుంది. $1 అంటే 100 కాయిన్స్కి ₹100 వస్తున్నాయి అనమాట. ఎక్కువ అమౌంట్ అయితే రావట్లేదు. 100 కాయిన్స్కి ₹100 రావడం ఏంటి, అసలు అది అమ్ముకోవడం కన్నా అలాగే ఉంచుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. వెయిట్ చేయండి. మైగ్రేషన్ మాత్రం కంపల్సరీ అయితే చేసుకోండి. 100 రూపీస్, అలాగే ఈ క్యూఆర్ కోడ్, బిఎన్బి క్యూఆర్ కోడ్, ఈ 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు బిఎన్బి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ఆ తర్వాత మీరు మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టోకన్స్ అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. ప్రైస్ వచ్చినప్పుడు మాత్రం అక్కడే మీరు యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా లిస్టింగ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు.